హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉండి మీరు కొత్త రేషన్ కార్డు యొక్క వివరాలు తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. మీరు గవర్నమెంట్ 25న ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. మీరు అప్పటి వరకు వెయిట్ చేయకుండా ముందుగానే మీ యొక్క రేషన్ కార్డు నెంబరు వివరాలు తెలుసుకోవచ్చండి. మీ యొక్క సభ్యులు ఎడిషన్ చేసినా డిలీట్ చేసినా కూడా ఇక్కడ దీంట్లో చూసుకోవచ్చండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి ఈపీడిఎస్ స్పేస్ ఏపీ అని టైప్ చేయండి. ఈపీడిఎస్ స్పేస్ ఏపీ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్లో మీకు క్లిక్ చేయగానే ఫస్ట్ లింక్ అండి ఈపీడిఎస్ 1 అని ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసినట్లయితే డాష్ బోర్డ్ అని ఉంటుందండి. ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ జూమ్ చేసినట్లయితే ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేయండి. నేను అంతకుముందు వీడియోలో మీకు అప్లికేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలో చెప్పాను. షార్ట్ వీడియో ఉంది, చూడకపోతే చూడండి. అక్కడ ఈకేవైసీ విఆర్ఓ ఎంఆర్ఓ అప్రూవల్ అయిన తర్వాతే మనకి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబరు డీటెయిల్స్ చూపిస్తుందండి. ఇక్కడ నా దగ్గర ఉన్న రేషన్ కార్డు అప్లికేషన్ నేను కొత్తగా స్ప్లిట్ అయ్యానండి. నాకు కొత్త రేషన్ కార్డు వచ్చింది, దాని నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. పక్కనే క్యాప్స్లా కూడా ఉంటుందండి. క్యాప్చలా కేకే స్మాల్ కే స్మాల్ వై స్మాల్ బి 4 అండి. అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఎంటర్ చేయాలి, స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయాలి, నెంబర్స్ ఉంటే నెంబర్ ఎంటర్ చేయాలి. చేసి సెర్చ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ రేషన్ కార్డు నెంబరు, సభ్యుల వివరాలు, వాళ్ళ రిలేషను, ఆధార్ సీడ్ అయిందా లేదా అన్నీ తెలుస్తాయండి. ఏమైనా తప్పులు ఉంటే సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. లేకపోతే నెక్స్ట్ వీడియోలో నేను వాట్సాప్ ద్వారా కూడా ఎలా అప్లై చేయాలో చెప్తాను. నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మనం ఎడిషన్ చేసినా, డిలీట్ చేసినా, స్ప్లిట్ అయినా, న్యూ రేషన్ కార్డ్ అయినా మన యొక్క రేషన్ కార్డ్ నెంబరు వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.